శ్రీ అట్లూరి లక్ష్మణ్ గారు. అధ్యక్ష, శ్రీ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీస్సులతో మా ధర్మపురి నియోజకవర్గ ప్రజల దయతో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్ష ఇలాంటి గొప్ప సందర్భంలో భావి తరాలకు దిక్సూచిగా ఉండే ఈ చర్చలో పాల్గొంటున్నందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష, ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయం లోపల బిల్లు పెట్టే అంశంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలనకు అనుగుణంగా వారి మంత్రివర్గము గౌరవ శాసనమండలి సభ్యులు వారందరి యొక్క సహకారంతో అధ్యక్ష ఈరోజు మన చర్చిస్తున్న ఎస్సీ వర్గీకరణ ఒక సామాజిక న్యాయం సంబంధించిన ఒక అంశం మాత్రమే కాదు, మన రాష్ట్రంలో మన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే కీలకమైన అంశం. ఇది చరిత్ర పుటాల్లో చిరస్థాయిగా ఉండే గొప్ప సందర్భం అధ్యక్ష. చరిత్రలో మాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలంటే అధ్యక్ష, 1950 నుంచి ఎస్సీల కల్పించిన రిజర్వేషన్లు కొన్ని కులాలకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి అధ్యక్ష. మార్గలకు అదేవిధంగా మరియు వాటి ఉపకులాలకు ప్రభుత్వ ఉద్యోగ విద్యా అవకాశాలు వెనుకబడ్డాము అధ్యక్ష. ఈ వెనుకబాటును సరిదిద్దడం కోసం అధ్యక్ష 1994 మా మాదిగ జాతి సంఘాలు పార్టీలకు అతీతంగా మా వాటా కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాన్ని చేపట్టాం అధ్యక్ష. ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అలజడి సృష్టించాం అధ్యక్ష. అలజడి సృష్టించినటువంటి జగమైన సత్యం అధ్యక్ష. ఈ ఎస్సీ వర్గీకరణ ఆందోళన ఫలితంగా అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ జస్టిస్ పి రామచంద్రరాజు రిటైర్డ్ నేతృత్వంలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఏకసభ్య విచారణ కమిషన్ నియమించింది అధ్యక్ష. ఈ కమిషన్ ఎస్సీలకు 4 గ్రూపులుగా ఏబిసిడీలుగా వర్గీకరించి సిఫారసు చేసింది అధ్యక్ష. దీని ప్రకారం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. 1997 గౌరవ హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. 1999లో అధ్యక్ష తిరిగి ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మా వర్గీకరణను అమలు చేయడం జరిగింది అధ్యక్ష. 2000 నుంచి 2004 వరకు ఏదైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసినటువంటి సందర్భంలో ఏదైతే కేటగిరీ ABCDగా ఏకు 1%, బికి 7%, సికి 6%, డికి 1%గా 4 కేటగిరీలుగా అప్పుడు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైనటువంటి సందర్భం చెప్తూ అధ్యక్ష అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష 1952 నుంచి 2000 సంవత్సరం వరకు 48 సంవత్సరాల లోపల మా మాదిగలకు కేవలం 18,000 ఉద్యోగాలే ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది అధ్యక్ష. కేటగరైజేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత అధ్యక్ష 2000 ఏదైతే వర్గీకరణ జరిగిన తర్వాత అధ్యక్ష 2004 నుంచి 4 సంవత్సరాల లోపల అధ్యక్ష దయచేసి వినండి అధ్యక్ష 4 సంవత్సరాల లోపలనే 22,500 మందికి మాదిగ వర్గాలకు మాదిగ ఉపకులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న అధ్యక్ష కేటగరైజేషన్ జరిగిన 4 సంవత్సరాల లోపలనే మాకు 22,500 ఉద్యోగాలు రావడం జరిగింది. అదే 48 సంవత్సరాల లోపల కేవలం 18,000 ఉద్యోగాలే మా మాదిగ వర్గానికి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం రావచ్చిన విషయాన్ని ఈ విధంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్ష 5/11/2004 ఈ చిన్నయ్య షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో వారు సవాల్ చేసినారు. సుప్రీంకోర్టుకు వారు అప్పీల్ దాఖలు చేసినారు అధ్యక్ష. ఈ విషయంపై 2004 సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తి ధర్మాసనం తీర్పిచ్చింది అధ్యక్ష. ఏమనంటే అధ్యక్ష ఎస్సీలు ఒక రకమైన సమూహం, ఇది హోమోజీనియస్ కాబట్టి ఇది ఆర్టికల్ 340 ప్రకారం చెల్లదు మరియు ఆర్టికల్
కోర్టుని యొక్క ఉల్లంఘన జరిగింది కాబట్టి చెల్లదని తీర్పిచ్చింది అధ్యక్ష. ఈ అల్ట్రా వైస్ అన్నారు అధ్యక్ష. అల్ట్రా వైస్ అంటే అధికార పరిధికి మించి అర్థం అంటే చట్టపరంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలని రాష్ట్రాలు చేయకూడదని అధ్యక్ష అప్పుడు తీర్పు ఇవ్వడం అధ్యక్ష 2005లో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడున్న శాసనసభలో ఈ వర్గీకరణపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు జస్టిస్ ఉషా మెహ్రా రిటైర్డ్ నేతృత్వంలో ఎస్కీ వర్గీకరణ కోసం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా అధ్యక్ష మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు 15/8/2018 అధ్యక్ష ఆ రోజు మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వర్గీకరణ విషయంలో రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసినారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సుప్రీంకోర్టు పరంగా కానీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించే విధంగా ముందుకెళ్తుంది, వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పి 15/8/2018 రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏదైతే చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మల్లికార్జున్ ఖార్గే గారు వారు ఏదైతే ఎస్సీ కేటగరీకి సంబంధించినటువంటి వర్గీకరణ విషయం లోపల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, రేపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయాల లోపల ఖచ్చితమైనటువంటి నిర్ణయం జరుగుతున్న విషయాన్ని కూడా వారు ఆ డిక్లరేషన్లో వారి యొక్క ప్రకటన చేసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ చిత్తశుద్ధి నమ్మి మా నాయకుడు గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారిపై నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి ప్రజాపాలన తెచ్చుకున్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కట్టుబడి ప్రజాప్రభుత్వం మాది కాబట్టి అధ్యక్ష ఎస్సీ వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టులో హియరింగ్ ఉందని జనవరిలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా గౌరవ పెద్దలు దామోదర్ రాజ నరసింహ, నేను నా సహచర శాసనసభ్యులు వీరేశం గారు, సామ్యల్ గారు, అదేవిధంగా మా లక్ష్మీకాంతం గారు, యాదన్న గారు మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారికి వెళ్ళినాం అధ్యక్ష. సార్ ఫిబ్రవరి మొదటి వారం లోపల ఈ యొక్క సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి, మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం వాదనలు నిలిపేయాలంటే ఒకటే మాట చెప్పినారు, మీరు శాసనసభ్యులు ఆ వర్గానికి చెందిన శాసనసభ్యులు ఉన్నారు, మీ మంత్రి దామోదర్ గారికి నేను చెప్తున్నా, మీరు దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి గొప్ప సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ ఎవరు ఉంటే వారిని ఏర్పాటు చేయండి. నేను ఇప్పుడే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారికి మాట్లాడతానని చెప్పి మా అందరి ముగ్గురు సుదర్శన్ రెడ్డికి అడ్వకేట్ జనరల్ గారికి మాట్లాడి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వర్గీకరణ కోసం సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉన్నదో మీరు పూర్తిగా పేపర్ పరంగా అన్ని కూడా తయారు చేసి సీనియర్ అడ్వకేట్ని అక్కడికి ఏర్పాటు చేసే విధంగా నేను ఆదేశాలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా వారు ఆదేశాలు ఇచ్చడం జరిగింది అధ్యక్ష. మరి దానిలో భాగంగా అధ్యక్ష మేము పెద్దలు మా దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో మేము ఢిల్లీకి నేను కానీ అదేవిధంగా మా కవ్వంపల్లి సత్యనారాయణ, మా వేముల వీరేశం, సామ్యల్ గారు, అదేవిధంగా మా లక్ష్మీకాంతరావు గారు, మా యాదన్న గారు మేమందరం కూడా ఢిల్లీలో ఫిబ్రవరి 6, 7, 8 తారీఖు చేయబోదు అధ్యక్ష. 3 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదేవిధంగా పంజాబ్ సంబంధించినటువంటి ఏదైతే దేవేందర్ సింగ్ సంబంధించిన అడ్వకేట్స్ కానీ మన సీనియర్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో అధ్యక్ష అప్పుడు సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష అడ్వకేట్ సిద్ధార్థ లోత్రాని సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏదైతే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విషయం లోపల ఫిబ్రవరి మొదటి వారంలో 6, 7, 8, 3 రోజుల అధ్యక్ష మనం వాదనలు నిలిపేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే కేటగరీషన్ సంబంధించిన 1950 నుంచి ఏదైతే 2000 వరకు 2000 నుంచి 2004 వరకు మనకు జరిగినటువంటి మాదిగ వర్గానికి జరిగినట్టు అన్యాయం విషయంలో కానీ ఉషా మేరకు సంబంధించినటువంటి ఏదైతే వారికి ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ కానీ పూర్తిగా మన అడ్వకేట్ వారు అక్కడ వాదనలు వినిపించడం జరిగింది అధ్యక్ష. మరి దానిలో భాగంగా అధ్యక్ష మేమందరం కూడా మరి పెద్దలు ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ మా మంత్రివర్యులు మా శాసనసభ్యులు అందరం కూడా ఆ కేటగరీషన్లో మన వాదన మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా కేటగరీషన్ అయి తీరాలి,
ఈ వర్గానికి అన్ని విధాలు కూడా నష్టం జరిగిందనే విషయాన్ని కూడా మరియు మన అడిగొట్టి ధర చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి దీనిలో భాగంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు అధ్యక్ష 1వ తారీఖు ఆగస్టున ఏదైతే దేశంలోనే అత్యంత న్యాయస్థానం అధ్యక్ష చీఫ్ జస్టిస్ శ్రీ డివి చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గౌ, విక్రమ్నాథ్, జస్టిస్ ఎం త్రివేది, జస్టిస్ పన్కడ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ చంద్ర శర్మ అధ్యక్ష 7 ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. జడ్జిమెంట్ 1/8/2024 రిజర్వేషన్ ఉపకులాల వర్గీకరణపై ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 7 సభ్యుల యొక్క గౌరవ రాజ్యాంగ ధర్మాసనం సివిల్ అప్పీల్ నెంబర్ అధ్యక్ష 23/17 ఆఫ్ 2011 కేసులో 2024 అధ్యక్ష ఆగస్టు 1వ తేదీన తుది తీర్పు ఇచ్చింది అధ్యక్ష. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారు తీర్పు వచ్చిన గంటన్నర లోపటినే అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనసభ సాక్షిగా యావత్ తెలంగాణ జాతికి ఏదైతే ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఈ వర్గీకరణపై వారు పూర్తి అధ్యయనం చేసే విధంగా మా గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి వారి యొక్క సభా కమిటీ ద్వారా ఏదైతే గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అనసూయ సీతక్క గారు, ఎంపీ మల్లు రవి గారిని సభ్యులుగా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు పోయే విషయంలో కూడా పూర్తి అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా కాకుండా అధ్యక్ష ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా మా దామోదర రాజనరసింహ మీ శాసనసభ్యులందరం కూడా టూరిజం ప్లాజా దగ్గర ప్రత్యేకంగా మా దామోదరన్న ఏర్పాటు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో అంబేద్కర్ సంఘ నాయకులు కానీ, దళిత సంఘ నాయకులు కానీ, ఏ నాయకులైనా కానీ మీ వినతి పత్రాలు ఇవ్వడానికి రండి. మీరు ఓరల్గా చెప్పినా కూడా మేము వ్రాతపూర్వకంగా మేము మీ యొక్క విషయాన్ని కూడా ప్రభుత్వం సబ్ కమిటీ దృష్టికి తీసుకొస్తామన్న విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని మనవి చేస్తూ అధ్యక్ష. ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష, దీని తర్వాత 11/10/2024 ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ 11/10/24 నియమించిన అధ్యక్ష ప్రభుత్వం. అందుబాటులో ఉన్న రికార్డులు వివిధ రాష్ట్రాల యొక్క ఉపకిలాల వర్గీకరణ పరిశీలించి తర్వాత కమిటీ తెలంగాణ అడ్వకేట్ జనరల్ చర్చించి ఈ అంశం కమిషన్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అధ్యక్ష. ఈ మేరకు ఉపకులాల వర్గీకరణపై 60 రోజులు విచారించి సమర్పించిన తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించి ఆ కమిషన్ గడువు 2020 జనవరి 11 అధ్యక్ష. నెల రోజులు ఫిబ్రవరి 10 వరకు కూడా ఇంకా అడిషనల్గా పొడిగించి జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ను నవంబర్ 11, 2024 బాధ్యతలు చేపట్టి అదే రోజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రూల్స్ కింద 1968 రూల్ 4 కింద నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. కమిషన్ 2024 డిసెంబర్ 4 తేదీన 2025 జనవరి 3న సంగారెడ్డి అదే జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, హైదరాబాదు, కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలు పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ విధంగా స్వీకరిస్తూ కమిషన్లో పర్యటనలో భాగంగా ఈమెయిల్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ సుమారు మొత్తం 8,681 వినతి పత్రాలు కమిషన్ స్వీకరించడం జరిగింది అధ్యక్ష. ఎంపిరికల్ డాటా, జనాభా, అక్షరాస్యత, ఉద్యోగాలు, విద్యా సంస్థలు, ప్రవేశాలు, నియామకాలు, ఆర్థిక సహాయాలు, అదేవిధంగా 59 ఎస్సీ కులాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం సంబంధించిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు కానీ, మాజీ అధికారులు కానీ, ఇంటెలెక్చువల్స్ గారు కానీ, అడ్వకేట్స్ కానీ ఆ యొక్క పూర్తి వినతి పత్రాలు కమిషన్ ముందు వారి యొక్క అభిప్రాయాలు కూడా ఈ వర్గీకరణ విషయంలో ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ ట్రాన్స్పరెన్సీగా ఎవరికి వ్యతిరేకం కాకుండా ఎవరిని మనసు నొప్పియకుండా ఈ జరగాల్సినటువంటి న్యాయమైనటువంటి ఈ వర్గీకరణ విషయం లోపల ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ చైర్మన్ కమిషన్ జడ్జి గారి ద్వారా ఇవన్నీ విషయాలు సేకరించిన తర్వాత అధ్యక్ష కమిషన్ 59 కులాలను 3 గ్రూపులుగా విభజించిన విషయాన్ని మా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు,
అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని కూడా ఆ విషయాన్ని జోలిపోకుంటే అధ్యక్ష నేను ఒక మాట చెప్పాల్సిన అధ్యక్ష ఆ వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు చూసిన వాడిగా అధ్యక్ష నేను ఒక మాట చెప్పాల్సిన అధ్యక్ష ఎందుకంటే మా తండ్రి గారు పెద్దపల్లి అర్జనవాడలో పుట్టిన అధ్యక్ష చిన్న పూరు గుడిసె అధ్యక్ష గోదావరి సింగరేణి కాలేజ్లో ఉద్యోగరీత్యా మేము అక్కడికి రాముండం మేము అధ్యక్ష మేము ఆరుగురం అధ్యక్ష ఆరుగురం ముగ్గురం అనేది అధ్యక్ష నేను అనేక ప్రభుత్వ ఉద్యోగాల్లో నేను అప్లై చేసుకున్నప్పటికీ ఈ రిజర్వేషన్ సంబంధించిన దామాషా ప్రకారం మేము రీచ్ కాలేకపోయినాం అధ్యక్ష ఆ పరిస్థితులు వచ్చిన వ్యక్తిగా అధ్యక్ష చివరిగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇంత గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చరిత్ర పుటాల్లో ఉండే విధంగా ఈరోజు ఎంతో చారిత్రాత్మక రోజు అధ్యక్ష ఈరోజు ఎంతో చారిత్రాత్మక రోజు అధ్యక్ష ఈ మహాఘట్టం చరిత్ర పుటాల్లో నిలిచిపోయే విధంగా ఈ అద్భుతమైన రోజు అందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వారి యొక్క మంత్రివర్గ పెద్దలకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు హృదయపూర్వకంగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా అధ్యక్ష వారందరికీ మనస్ఫూర్తిగా యావత్తు తెలంగాణ ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు జీవితకాలం నిలబడే విధంగా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు బిల్లు పెట్టే విషయం లోపల నాకు మాట్లాడే అవకాశం ఇచ్చి జీవితకాలం ఉన్నంత వరకు అధ్యక్ష మేము బ్రతుకున్నంత వరకు ఈ గొప్ప అంశంలో